అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వై సుజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ క్లినిక్స్ విశాఖ. ఇవాళ నేను 21 డే పిల్స్ అని మీరు వినుంటారు. ఓసీ పిల్స్ అంటాం అనమాట. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఇంగ్లీష్ లో అంటాం. ఇది వేసుకోవడం వలన విమెన్ కి ప్రెగ్నెన్సీ రాకుండా, అంటే ఒక ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ కింద ఇది వాడుకలో చాలా కాలం నుంచి ఉంది. ఇది వాడటం వలన విమెన్ కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీని వల్ల వచ్చే లోటుపాట్లు ఏంటి అన్న దాని గురించి ఇవాళ నేను కొంచెం కులంకుశంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి సాధారణంగా ఎందుకు వీటిలో ఒక 3 రకాలు ఉంటాయండి. 3 విధాలుగా వాడచ్చు వీటిని. ఒకటి, నార్మల్ గా పిల్లలు పుట్టకుండా రోజుకు ఒక మాత్ర వేసుకొని 21 డేస్ వరకు వేసుకొని పీరియడ్ వచ్చేటప్పుడు ఆపేసి మళ్ళీ పీరియడ్ అయిపోయిన 5th డే నుంచి అలా మొదలు పెట్టుకొని ఇంకో 21 డేస్ వరకు వేసుకోవడం అన్నది రెగ్యులర్ గా వాడే పద్ధతి ఇదొకటి. దీనివల్ల ఏంటవుతుంది అంటే మీ సాధారణంగా విమెన్ కి ఏంటి చూసుకోవాలి అంటే, ఒక పీరియడ్ వస్తుంది అంటే అర్థం ఆ పీరియడ్ తాలూకా మధ్య భాగంలో ఒక ఫాలికల్ మెచ్యూర్ అయ్యి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కోసం ఒక ఎగ్ రెడీగా ఉంది అని అర్థం. ఈ పిల్స్ వేసుకోవడం వల్ల ఇవి ఏం చేస్తాయి అంటే ఆ ఓవ్యులేషన్ అవ్వకుండా పాజ్ చేస్తాయి. సో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా సైకిల్ లో ఉండదు అని అర్థం అనమాట. సో ఈ విధంగా ఈ పిల్స్ కంటిన్యూస్ గా మనం చాలా కాలం వరకు వాడచ్చు, 6 to 8 months వరకు తీసుకోవచ్చు. సో ఇవన్నీ సో ఈ పిల్స్ వాడే వాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంది, మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదని ఫ్యామిలీ ప్లానింగ్ విధానాలు వాడుతున్న మహిళలన్నీ వాళ్ళ తాలూకా ఒవేరియన్ రిజర్వ్ పట్ల కూడా ఒక కన్ను వేసుకొని ఉంచుకోవాలి. ఆడవాళ్ళకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారు. అంటే ఇప్పుడు జెంట్స్ ఉన్నారు అనుకోండి, స్పర్మ్ ప్రొడక్షన్ కంటిన్యూస్ గా ఒక ఫ్యాక్టరీ లాగా అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. విమెన్ కి అలా ఉండదండి. ఆడవాళ్ళకి వాళ్ళ మదర్ కడుపులో వాళ్ళు ఉంటుండగానే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ శాంక్షన్ అయిపోతాయి. ఓవరీస్ కి ఎగ్స్ శాంక్షన్ అయిపోతాయి కడుపులో ఉంటుండగానే. అది వాళ్ళు యుక్త వయసుకు వచ్చినప్పుడు, వాళ్ళు అంటే మినార్కి పెద్ద మనిషి అయిన టైం దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని ఎగ్స్, అంటే అది బేసిక్ గా ఒక అకౌంట్ నుంచి డెబిట్ ఒక్కటే ఉంటది, క్రెడిట్ ఉండదు అనమాట. అకౌంట్ కి కొత్తగా ఎగ్స్ యాడ్ చేసుకోవడానికి ఉండదు. వాళ్ళకి అలాగా ఆ ఎగ్స్ ప్రతి పీరియడ్ కి కొన్ని పోతా ఉంటాయి అనమాట. అలాగా ఒక వయసుకు వచ్చేటప్పటికి బాగా తక్కువైపోయి ఇంకొంచెం కొన్నాళ్ళు పోయిన తర్వాత మొత్తంగా ఆగిపోతాయి. సో విమెన్ కి రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అన్నది కొంత లిమిటెడ్ గా ఉంటుంది, అది ఫర్ ఎవర్ మెన్ లాగా ఉండదు. అందుచేతన మన ఫ్యామిలీ ప్లానింగ్ వాడుకొని మనం చేస్తున్నప్పుడు, మనం కెరీర్ ఓరియంటెడ్ గా వెళ్తున్నా కూడా ఈ ఓసీ పిల్స్ ఇవన్నీ వాడి మనం ఫర్టిలిటీని కొంచెం వెనక్కి పాజ్ లో పెట్టి మనం చూసుకుంటున్నప్పటికీ మధ్యలో అది పొటెన్షియల్ వెళ్తుంది అని గమనించుకోవడం ఇంపార్టెంట్. దానికి కొన్ని టెస్ట్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు మా దగ్గరకు వచ్చినట్లయితే వీ కెన్ టెల్ యూ వేర్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ నౌ. సో ఎవరైనా వాళ్ళు అంటే ఎప్పుడైనా ప్రొలాంగ్డ్ పీరియడ్ లో మీరు ఏమైనా పిల్లలు ఇప్పుడు నాకు వద్దు, నేను కెరియర్ మీద ఫోకస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. అంటే ఇప్పుడు మీ ఎగ్స్ ఉంటాయి చూడండి, ఆ ఎగ్స్ ని మనం మీకు మల్టిపుల్ ఎగ్స్ ని ఒకేసారి మీ బాడీలో స్టిమ్యులేట్ చేసి వాటిని బయటికి తీసి మనం క్రయోఫ్రీజ్ చేస్తాం. క్రయోఫ్రీజ్ చేసి అవి అట్టే పెట్టేసి దాస్తాం మీకోసం. ఒకవేళ లేట్ గా కొన్నాళ్ళు మీరు కొంచెం కెరియర్ కొంచెం లేట్ అయినా, దాని తర్వాత కూడా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు మీకు ఎటువంటి డిఫికల్టీ కానీ ఏమైనా వచ్చినట్లయి మీరు ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అప్పుడు ఫస్ట్ మీ ఎగ్స్ తో ట్రై చేస్తాం. అవి అడిక్వేట్ క్వాలిటీ ఎంబ్రియోస్, అంటే బాగా కొంచెం అంత గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ కానీ ఎగ్స్ కానీ మనకి రానట్లయితే మీరు చిన్న వయసులో, అంటే మీరు యంగ్ గా ఉన్నప్పుడు స్టోర్ చేసుకునే ఎగ్స్, వాటికి రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏజ్ అయిపోయిన ఎగ్స్ కన్నా యంగ్ ఎగ్స్ కి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎగ్స్ ని మనం ఐవీఎఫ్ కి వాడుకొని మీకు ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కొంచెం ప్రెగ్నెన్సీని వెనక్కి పుష్ బ్యాక్ చేయాలని ట్రై చేసిన, అంటే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఫెసిలిటీస్ ని వాడుకో. సో కమింగ్ బ్యాక్ టు ఓసీ పిల్స్ అగైన్, అంటే 21 డే పిల్స్, దీనికి మల్టిపుల్ యూజెస్ ఉంటాయండి. దీని కాంట్రసెప్షన్, అంటే మీకు పిల్లలు కలగకుండా ఉండటంతో పాటు ఏమైనా మీకు మెన్స్ట్రువల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా ఇది వాడచ్చు. కానీ దీనికి వాడటానికి ఒక పద్ధతి ఉంటుంది. తెలియకోకుండా అడ్డదిడ్డంగా వేసేసుకున్నట్లయితే ఒక జెంటల్ బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే బాడీలో ఉంటుందో అది డిస్టర్బ్ అయ్యి మీకు రెగ్యులర్ సైకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఎప్పుడైనా మీరు ఓసీ పిల్స్ వాడాలనుకున్నా, అది వాడుతుండగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రొలాంగ్ పీరియడ్ గా మీరు వాడుతూ మీకు మీ ఫర్టిలిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకసారి ఒక క్లియర్ కట్ గా ఒక డాక్టర్ ని కలిసి, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిసి మీరు మీ తాలూకా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని వీటిల్ని వాడచ్చు. థ్యాంక్ యూ.